బేస్ పర్సెంట్ బేస్ దాంట్లో ప్రైమరీ అమైన్ నుంచి ప్రైమరీ అమైన్ కన్వర్ట్ చేస్తాం. అసలు ప్రైమరీ అమైన్ అంటే తెలుసా? ప్రైమరీ అమైన్ ఎనీ ఐడియా? This is a primary amine because is a RH group మధ్యలో దీని ఏమంటారంటే సి డబుల్ బాండ్ దాని మధ్యలో అనేది అమైన్ అంటారు. అదే డైరెక్ట్ ఆ సి డబుల్ బాండ్ లేకుండా NH టూ ఉంటే అమైన్. దట్ ఇస్ డిఫరెంట్ ఆఫ్ అమైన్ టు అమైన్. ఓకే ఆక్సిజన్ తో అమైన్ కదా, ఆక్సిజన్ తో అమైన్ సి డబుల్ బాండ్ తో ఉన్నది ఈ ఫంక్షన్ కు ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి అమైన్ అని పిలుస్తున్నాం. ఇక్కడ ఏం లేదు ఆల్కైల్ గ్రూప్ కి డైరెక్ట్ అమైన్ గ్రూప్ యాడ్ అయింది కాబట్టి దాన్ని అమైన్ అంటున్నాం. ఓకేనా? ఇట్లా నెక్స్ట్ అంటే మనం సాధించింది ఇది దీని ఏంటంటే ఆఫ్ ఇప్పుడు మనకు రియాక్షన్ చేయాలంటే అది ఆఫ్ మాట ఏదో తెలియదు మనకి ఇచ్చేది ప్రజెన్స్ ఆఫ్ బిఆర్ఎన్జి గ్లోబల్ ఇవ్వాలి మనకు అర్థం చేసుకోగలగాలి. ఓహో ఇది ఆఫ్లో చేయాలి ఓకే దీన్ని బట్టి తెలుసుకోండి కదా గ్లోబల్ అనేది బిఆర్ఎన్జి కాబట్టి ఇక్కడ ఏముంది ఇక్కడ శ్రీకాకుళంలో తెలుస్తుంది అంటే దిస్ ఇస్ ది అమైన్. దీన్ని ఎక్కడ మార్చుకోవాలి? అమైన్ మార్చుకోవాలి అంతే కదా. చూడు ఫస్ట్ ప్రజెంట్ చూడు ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సిన గ్రూప్లోని ఇది ఒక్కటి చేంజ్ కావాలి. మిగతా మీద ఎంత ఇచ్చినా పర్లేదు, వేరే ఏది ఇచ్చినా ఏదైనా బెంజిన్ ఇప్పుడు సైక్లిక్ సిస్టమ్ ఇచ్చిన చైన్ సిస్టమ్ ఇచ్చిన సంథింగ్ ఇష్టం అది ఏది ఇచ్చినా అనవసరం. అది కంప్లీట్ చేయడానికి ఒక ఇదే పేర్పాలంటే అదే చూడు అది యాక్టివ్ రాస్తున్నాం కదా. దీంట్లో 7 minutes టైం ఉంది, 2 minutes ఓవర్, 5 minutes రిమైనింగ్. Okay, this is as a casual attachment. In the presence of bromine, bromine तो चल जाती है. अपने जैसे इंद्रो ना bromine रास्ते पे इंद्रो HBr माइनस HBr बाइक होती है. ओके ना? ఇప్పుడు మిగతా ఏముంది సి డబల్ బాండ్ లో NH చూడండి బిఆర్. ఓకేనా? అంటే బిఆర్ కి ఒక బిఆర్ వెళ్ళిపోతే రెండు ఉపయోగించు రెండు బిఆర్ నుంచి ఒక బిఆర్ మైనస్ హెచ్బిఆర్ బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ మిగిలినది ఇది. దీన్ని ఏం చేస్తామంటే బేస్ వచ్చి జరుగుతున్నాం. బేస్ అనేది ఎప్పుడైనా కానీ ప్రెస్ని అటాక్ చేస్తారు. బేస్ అంటే మైనస్ కదా రేట్ అయితే ఇది హెచ్చు ప్రెస్ హెచ్చు ఇది ఓన్లీ ఇక్కడ మెయిన్గా చూడడం ఇక్కడ నుంచి బాగా మొత్తం ఓన్లీ ఇక్కడ బాగా తీసుకోవట్లేదు అని కాకుండా ఒకే ఒక ఎక్కడ ఉంది అది ఎక్కడ తీసుకెళ్తలేదు. ఓన్లీ హెచ్చు మాత్రం పెట్టుకుంటుంది అది హెచ్చు ప్రెస్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? అయితే నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది ఎంత ఫార్మ్ అయిపోతుంది డైరెక్ట్ వస్తాం సి డబుల్ బాండ్ అది ఇది అవసరం నెంబర్ మేడం. ఓకేనా? ఏ సి డబుల్ బాండ్ ఇప్పుడు మనకి హెచ్చు ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్ అవుతుంది దానికి తీయాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ఉన్న బాండ్ బిఆర్కి పంపించేస్తాం మైనస్ బిఆర్ మైనస్ అయిపోతుంది. ఇంకేంటి ఏ బాండ్ సి డబుల్ బాండ్ నెగటివ్ ఈ నెగటివ్ ఇలా దాంట్లో తీసామంటే దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఏ ఉంది కదా ఈ గ్రూప్ మొత్తాన్ని అంటే సి డబుల్ బాండ్లో ముందున్న మొత్తాన్ని నైట్రోజన్ షిఫ్ట్ చేస్తున్నాం. నైట్రోజన్ అనేది మూడు బాండ్స్ ఉంటాయి. దానికి ఏమంటారు ఇది ఒక బాండ్ అంటే ఇది ఒక బాండ్ కొత్తగా ఎక్స్ట్రా ఒక బాండ్ వస్తుంది కాబట్టి పాస్పోర్ట్ కాదు కాబట్టి ఇంకో బాండ్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తుంది. ఓకేనా? అప్పుడు నెక్స్ట్ ఏం ఉంటుంది ఏ ఎక్కడ షిఫ్ట్ అయింది ఎన్ అదొక ఎన్కి ఇక్కడ ఈ బాండ్ ఏమని డబుల్ బాండ్ ఇక్కడ ఏమైంది సి డబుల్ బాండ్ ఓ. ఓకేనా? దీన్ని మనం ఏం చేస్తామంటే వాటితో తయారు చేస్తున్నాం. ఇక్కడ కార్బన్ ఆల్రెడీ 4 ఐసోసైడ్ డబుల్ క్లియర్ చేసింది. ఐసోసైడ్
ఈ బాండ్ రెసిస్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది H2 వాటర్ కదా వాటర్ అంటే H ఇక్కడ బాండ్ ప్లస్ ఈ మైనస్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఇక ఓవర్ H ఇక్కడ వచ్చేసి OH అవుతుంది. ఇక్కడ ఏమి OH O అంటే H ప్లస్ వచ్చేది అయితే ఇక్కడ H బయట వెళ్ళిపోతే ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు కార్బన్కి ఐడ్ అయితే కాబట్టి ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం వస్తుంది ఏ బాండ్ H అంటే ఇక్కడ బాండ్ షిఫ్ట్ ఏంటంటే H కూడా వస్తుంది. బాండ్ C బాండ్ OH ఇక్కడ ఏమిటి డబుల్ బాండ్ ఈ బాండ్ షిఫ్ట్ అయితే డబుల్ బాండ్ ఫార్మేషన్. నెక్స్ట్ టైం ఏంటంటే ఇక్కడ పైన ఉన్న హైడ్రోజన్ కూడా బయటకు వెళ్ళిపోతే ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ కార్బన్ ఐడ్ అయితే కాబట్టి ఈ బాండ్ అనేది టోటల్గా దీన్ని నైట్రోజన్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది ఈ సంథింగ్ హీటింగ్ సమస్య జరుగుతుంది. మైనస్ దిగుబడి బయటకు వెళ్ళిపోతుంది. అది చూపిస్తుంది మరి మిగిలిన NH ఇది ఇంకో ఫార్మ్ వచ్చింది కాబట్టి NH2 ఇక్కడ అయిపోయింది ఇది చూపిస్తుంది కదా C బాండ్ O బాండ్ H బాండ్ ఇది చేస్తే ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుంది C డబుల్ బాండ్ C డబుల్ బాండ్ C2 this is after reaction. Right, last one, sir.